హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం చేసుకుందామండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, వచ్చే వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ విధంగా ప్రసాదం చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. నేను చాలా చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. ఈ బెల్లం పరమాన్నం అనేది మనము ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు ఇలా కప్పుతో బియ్యం తీసుకున్నాను కదా, ఇలా కడిగేసి ఒక 2-3 సార్లు కడిగేసి ఒక 10 నిమిషాలు నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని తీసేద్దాము. ఇప్పుడు నీళ్ళు అన్నీ కూడా వంపేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తే. ఇప్పుడు పాలు తీసుకోవాలి. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. పాలతో చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో నీళ్లు పోసి తీసుకున్న పాలు ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇది స్టవ్ మీద పెట్టుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి పాలని. ఒక పొంగు వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ కడిగి వేసుకున్న బియ్యాన్ని ఇందులో ఇలా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు అన్నం అంతా కూడా ఉడికిపోయిందండి. చూడండి, అన్నం ఇలా పట్టుకుంటే ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, అన్నం కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది. ఏమీ కూడా ఇలా మెతుకుపోవాల్సిన అవసరం లేదు. ఇలా గంటతో మెతుకుతారు కదా, అలా ఏమీ కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా దించేసుకున్నాక గోరువెచ్చగా అయింది. కొంచెం చల్లారబెట్టుకున్నాను. ఒక 2-3 నిమిషాలలో ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసాను. ఇప్పుడు ఇంకో 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒకటి మీద 3/4 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్పూన్ తీసేసి మూత పెట్టేసుకున్నాము. ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల ఆ వేడికి బెల్లం అంతా కూడా కరిగిపోతుంటుంది. ఇప్పుడు ఒక 3-4 యాలకులు ఇలా దంచేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీస్తున్నాను. ఈ నెయ్యి అంతా కూడా కరిగించుకున్న తర్వాత కొన్ని ఇలా నేను క్వాంటిటీ బట్టి తీసుకుంటున్నాను. ఒక 6 కాజు తీసుకున్నాను, అలాగే కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. ఈ నెయ్యి వేడైన తర్వాత వేయించుకుందాము. నెయ్యి కూడా వేడైంది, ఇవి ఇందులో వేసుకుందాము. ఇలా వేసి మాడకుండా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే ఇలా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం బెల్లం వేసాము కదా, ఒక 5 మినిట్స్ వరకు మనం అలానే ఉంచుదాము. తీసి చూసుకుందాము. చూడండి, మనకు కొంచెం అయితే మెల్ట్ అయిపోయింది బెల్లం కూడా. ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకు పాలు కూడా విరిగిపోవు,
అలాగే గట్టిపడకుండా మనం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అస్సలు కూడా గట్టిపడదు పాయసం. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకుంటే బెల్లం ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో పరమాన్నంలోకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. చూడండి, మన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా బెల్లం మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది అనుకుంటే ఇలా స్పూన్తోనే స్మాష్ చేసుకుంటే కరిగిపోతుంది బెల్లం కూడా. చూడండి, ఇంతే సింపుల్గా బెల్లం పరమాన్నం మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. వీలైతే ఆవు పాలు దొరికితే మొత్తం కూడా ఆవు పాలు దొరికితే మాత్రం తప్పకుండా ఆవు పాలు వేసి ఇలా నైవేద్యంగా చేయండి. ఇలా ప్రతి శుక్రవారం నేను ఈ ప్రసాదాన్ని చేస్తాను. అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ విధంగా చేస్తాను. ఇంట్లో ఏ పండగ అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా నైవేద్యానికి గిన్నెలో తీసుకొని నైవేద్యం పెడితే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.